లింగ సమానత్వంలో నెంబర్ 1గా ఉన్న స్వీడన్లో ఇప్పుడు మహిళా ఉద్యోగులు రాజీనామా బాట పడుతున్నారు. పని ఒత్తిడి పెరుగుతూ ఉండడంతో ఉద్యోగాలకు గుడ్ బై చెప్పేస్తున్నారు. ప్రస్తుతం స్వీడన్లో సాఫ్ట్ గర్ల్ ట్రెండ్ నడుస్తోంది. ఉద్యోగం చేయడం కంటే ఇంట్లో గృహిణిగా ఉండడం బెటర్ అని భావిస్తున్నారు అక్కడి మహిళలు. ఓవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఆఫీస్లో పని ఒత్తిడి కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంట్లో ప్రశాంతంగా ఉండడం మేలని భావిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ జెండర్ ఈక్వాలిటీ కోసం చర్యలు తీసుకుంటున్నాయి. మహిళలు పురుషులకు ఎందులోనూ తీసిపోరని చాటి చెప్పేందుకు అన్ని రంగాల్లోనూ అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో స్వీడన్కు మంచి గుర్తింపు ఉంది. కానీ ఇప్పుడు అది తగ్గిపోతూ వస్తోంది. అక్కడి మహిళా శ్రామికుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. మొన్నటి వరకు ఉద్యోగాలు చేసిన మహిళలు ఇప్పుడు ఉద్యోగాలు మానేస్తున్నారు. అంతేకాక అక్కడ ఉద్యోగాలు మానేయడాన్ని సెలబ్రేట్ కూడా చేసుకుంటున్నారు మహిళలు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. హైమా ఫ్లిక్వాన్ హెమఫ్రూ అనే హ్యాష్ట్యాగ్ స్వీడన్లో వైరల్గా మారుతోంది. సాఫ్ట్ గర్ల్ అనే అర్థం వచ్చేలా దీన్ని అక్కడి మహిళలు ట్రెండ్ చేస్తున్నారు. ఉద్యోగాలు చేసే బదులు గృహిణిగా ఇంట్లోనే ఉంటూ కొత్త జీవితాన్ని స్వీకరించడం. సోషల్ మీడియాలో ఈ మైక్రో ట్రెండ్ 2010వ దశకం చివరిలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ప్రారంభమైంది. కానీ స్వీడన్లో 5 దశాబ్దాలుగా శ్రామిక శక్తిలో సమాన భాగాన్ని పంచుకుంటున్న మహిళలను నెమ్మదిగా తగ్గించడం మొదలుపెట్టింది. మహిళలు ఉద్యోగాలు వదిలేయడం ఇటీవల కాలంలో మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం స్వీడన్లో 15 నుంచి 24 ఏళ్ల వయస్సున్న యువతులు ఉద్యోగం వదిలేసి సాఫ్ట్ గర్ల్ ట్రెండ్ను స్వీకరించేందుకే మొగ్గు చూపుతున్నట్లు అక్కడి సర్వేలు చెబుతున్నాయి. ఉద్యోగాలు చేస్తూ సొంత కాళ్లపై నిలబడి సాధికారతను, స్వాలంబనను కోరుకునే గర్ల్ బాస్ ఆదర్శాన్ని ఇకపై త్యాగం చేయాలని చాలా మంది మహిళలు భావిస్తున్నారని అధ్యయనంలో తేలుతోంది. చదువు పూర్తయిన తర్వాత చాలా మంది యువతులు ఉద్యోగాలు చేసేందుకు ఇష్టపడడం లేదు. అయితే పెళ్లైన తర్వాత ఎంతమంది ఉద్యోగాలు మానేస్తున్నారనే దానిపైన సరైన డేటా మాత్రం దొరకడం లేదు. అయితే ఇది తక్కువ నిష్పత్తిలోనే ఉంటుందని అధ్యయనం చెప్తోంది. స్వీడన్లో ప్రధాన చర్చనీయాంశంగా మారిన ఈ ట్రెండ్పై స్వీడన్ మహిళా హక్కుల కార్యకర్తలు స్పందించారు. మహిళలు తమ భాగస్వాముల సంపాదనపై ఆధారపడడం అంటే లింగ సమానత్వంలో వెనకడుగు వేయడమేనని కొంతమంది కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఇంకా పురుషాధిక్య సమాజాన్ని వ్యతిరేకించే మహిళలకు ఈ ధోరణి తప్పుడు సందేశాన్ని ఇస్తుందంటున్నారు. పని చేసే హక్కు, జీవన భృతి పొందే హక్కు, ఆర్థిక స్వాతంత్ర్యం కోసం మహిళలు శతాబ్దాలుగా ఎంతటి పోరాటం చేశారో నేటి స్వీడన్ మహిళలకు తెలియదనుకుంటా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక స్వీడన్లోని డెమోక్రాట్ల పార్టీల నేతలు ఆ సాఫ్ట్ గర్ల్ ట్రెండ్ పట్ల సానుకూలంగా ఉన్నారు. ఎవరి జీవితంపై వారే నిర్ణయం తీసుకోవడం మేలని అభిప్రాయం చెప్తున్నారు. ఉద్యోగం చేయకుండా ఉండగలిగే ఆర్థిక వెసులుబాటు ఉంటే జాబ్ మానేయడమే బెటర్ అని చెబుతున్నారు. కెరీర్ కోసం అనేక అవకాశాలున్న దేశంలో అందరికీ అన్ని హక్కులు ఉన్నాయని, కానీ మరింత సాంప్రదాయకంగా జీవించడాన్ని ఎంచుకునే హక్కు కూడా తమకు ఉందంటున్నారు. కొంతమంది మహిళలు ఇదే మాట చెప్తున్నారు. ఒత్తిడి కారణంగా మరికొంతమంది మహిళలు ఉద్యోగాలకు గుడ్ బై చెప్పేస్తున్నారు. మహిళలు, యువతులు ఉద్యోగాలు మానేసి సాదాసీదా జీవితాన్ని ఎందుకు కోరుకుంటున్నారు అనే దానిపైన ఇప్పుడు తీవ్రంగా చర్చ మొదలైంది. చాలా మంది ఉద్యోగులు ప్రతి ఏటా 6 వారాల వరకు సెలవులు పొందుతూ ఉంటారు. ఇక 1% కంటే తక్కువ మంది వారానికి 50 గంటల కంటే ఎక్కువ పని చేస్తారు. దీంతో పనిచేసే మహిళల్లో రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతోంది. ఓవైపు ఇంట్లో కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఆఫీస్లో పని ఒత్తిడిని బ్యాలెన్స్ చేయలేక చాలా మంది ఉద్యోగాలకు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న కుటుంబాల్లో మహిళలు అసలు ఉద్యోగాలకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. దీంతో స్వీడన్లో పనిచేసే మహిళల సంఖ్య బాగా తగ్గిపోతోంది. ప్రస్తుతం స్వీడన్లో జెన్జీ ఏజ్ గ్రూప్ యువతులు సాఫ్ట్ గర్ల్ ట్రెండ్ వైపు మొగ్గు చూపుతున్నారు. కెరీర్ను బిల్డ్ చేసుకోవడం కంటే రెస్ట్ తీసుకోవడమే మేలని వాళ్ళు భావిస్తున్నారు.